విధంగా ఎదుగుతున్నా ఎదుగుతున్నా అంటే పార్ట్నర్షిప్ ఇండియాలో నేను వర్క్ చేస్తున్నప్పుడు అంకుల్ నాకు బైబిల్ ఎలా చదవాలో నేర్పించాడు. ఇప్పటికీ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ లెర్న్ బైబిల్ హౌ టు స్టడీ, ఏ మేనర్లో అప్రోచ్ అవ్వాలి, హౌ టు హ్యావ్ ఎ పర్సనల్ బైబిల్ స్టడీ అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ హెల్పింగ్ మీ అండ్ గైడింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. సో ఈ సమయంలో ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఇంపార్టెన్స్ ఆఫ్ ఈబీఎస్ డిస్కస్ చేయమని అంకుల్ చెప్పాడు. సో ఒక చిన్న పీపీటీ నేను మీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. జస్ట్ ఎ సెకండ్. ఐ హోప్ అందరికి స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. జస్ట్ ఒక్కసారి నాకు జస్ట్ ఒకసారి చెప్పరా, ఇస్ స్క్రీన్ ఇస్ క్లియర్? Yes, brother. It Yes, is very brother. clear. ఓకే ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. సో ద టాపిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆఫ్ విబిఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బాగా తెలిసిందే, ఇదేది పెద్ద మనకు తెలియని విషయం ఏం కాదు. యూ ఆల్ నో వెరీ వెల్, బెటర్ దాన్ మీ. బట్ ఒక క్రిస్ప్గా ఐ వాంట్ టు జస్ట్ గివ్ ఏ గ్లాన్స్ అసలు విబిఎస్ అంటే ఏంటి. ఫస్ట్ ఇఫ్ యూ నో వాట్ యూ మై విబిఎస్, దెన్ వీ కెన్ గో ఫర్ ఎందుకు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి మనం చూసుకుందాం. సో ఈ విబిఎస్ మనకు తెలుసు ఒక చిన్న షార్ట్ టర్మ్, ఒక షార్ట్ టర్మ్ ఉంటుంది మనకి. పిల్లలకి మనం ఏం చేస్తామంటే సమ్మర్ హాలిడేస్లో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాము. లైక్ నాట్ ఓన్లీ క్రిస్టియన్ మెంబర్స్ బట్ ఆల్సో నాన్ బిలీవర్స్ కూడా చాలా మంది వస్తుంటారు మనకి. అరౌండ్ 3 to 10 days సమ్మర్ వెకేషన్స్లో మనం ఇది పెడతాము. సో మనకి మెయిన్గా ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే మెయిన్గా నాన్ బిలీవర్స్ చిల్డ్రనే అండ్ టీచర్స్ ఎవరైతే ఆత్మీయంగా దేవునిలో స్థిరపడి ఉన్నారో, అండ్ కొంతమంది టీన్స్, వాలంటీర్స్ అండ్ చర్చ్ మెంబర్స్ కూడా మనకి దీనికి హెల్ప్ చేస్తారు. అండ్ ద మెయిన్ ఉద్దేశం, ఈ యొక్క ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద వీబేస్ ఏంటంటే టు టీచ్ చిల్డ్రన్ క్రిస్టియన్ వాల్యూస్. మనము ఎందుకంటే ఈ లోకంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఆ ఏజ్లో they are seeking for what to correct. They are in confused mind. They want to know what is good, what is bad. So mainly we try to teach them values, we try to teach them faith, kindness, fellowship. సో వీటిని వాళ్ళు ఇన్గల్ఫ్ చేయడానికి మనం ట్రై చేస్తుంటాం. సో దిస్ ఈజ్ మన మెయిన్ పర్పస్ ఆఫ్ ఈబిఎస్. అయితే ఇక్కడ మనం ఎలా మెయింటైన్ చేస్తాం, ఎలా మనం చేస్తామంటే, ఎలా డిజైన్ చేస్తామంటే ప్రోగ్రామ్ మనందరికి తెలుసు. వీ హ్యావ్ బైబిల్లో ఉన్న చాలా ఇన్సిడెంట్స్ని మనం స్టోరీస్కి వాళ్ళని చెప్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంటాము. అండ్ వీ హ్యావ్ మ్యూజిక్, యాక్షన్ సాంగ్స్. యాక్షన్ సాంగ్స్తో అనేకమైన అర్థాలున్న, మంచి అర్థాలున్న సాంగ్స్, మోరల్ వాల్యూస్ ఉన్న సాంగ్స్ మనం విత్ యాక్షన్స్ వాళ్ళకి నేర్పిస్తుంటాం. గ్రూప్ యాక్టివిటీస్ లైక్ స్కిట్స్, లేకపోతే ప్రేయర్స్. We teach them how to make a chain prayer, we teach them the value of prayer, how to pray, everything. And also మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పిస్తాం పిల్లలకి, డ్రాయింగ్స్, పెయింటింగ్ అండ్ కొన్ని కాంపిటీషన్స్ పెడుతుంటాం. అండ్ నాట్ ఓన్లీ దట్, స్నాక్స్ అండ్ గిఫ్ట్స్. ఈ విధంగా మనం డిజైన్ చేస్తాం. మీ అందరికీ బాగా తెలిసింది. ఎందుకు అంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చే దాంట్లో నేను స్టాటిస్టిక్స్ చూస్తే 39% ఒక వీబీఎస్ కండక్ట్ చేసినప్పుడు 39% విల్ బి నాన్ బిలీవర్స్. క్రీస్తు ఎవరో తెలియని వాళ్ళు 39% వస్తున్నారు. సో వారిని మనం పిల్లలు ఇంకోటి ఏంటంటే వీళ్ళ వీళ్ళ మైండ్ అరౌండ్ 14 minutes తర్వాత దే విల్ బి గెటింగ్ ఎగ్జాస్టెడ్. సో ఆ 14 minutes తర్వాత వీళ్ళని ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి, వీళ్ళని ఎలా మనం ఆ, ఒక ట్రాక్లో ఉంచాలి అంటే వి యూస్ వేరియస్ మెథడ్స్. సో ఇవన్నీ మనం యూస్ చేసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. మీ అందరికీ తెలిసిందే ఇది. సో ఇప్పుడు వీబీఎస్ గురించి మనకి ఒక షార్ట్ క్రిస్ప్గా నేను మీకు చెప్పాను, ఎందుకంటే మీకు తెలుసు, బట్ దట్స్ వై ఐ జస్ట్ క్రిస్ప్గా చెప్పాను. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వీబీఎస్. వీబీఎస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ, ఎలా ఈ టాపిక్ నేను మీ దగ్గర డిస్కస్ చేయాలని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు, మెసేజ్ తీసుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఈ పారబుల్స్ ఆఫ్ సోవర్. ఇక్కడ ఈ టాపిక్ని తీసుకోవాలని నాకు అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23లో చూస్తే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో మనకి బాగా తెలుసు, ఈ ఈ పారబుల్ కూడా మనందరికి బాగా తెలుసు. ఆ ఉపమానంలో మనం బాగా తెలుసు, ఒక
ఫార్మర్ ఉంటాడు. అక్కడ ఫార్మర్ ఎవరు అంటే విత్తనం చల్లువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ టైంలో మనం చూస్తే, కానీ ప్రెసెంట్ టైంలో మనం చూసుకుంటే ఇట్ కెన్ బి అ ప్రీచర్స్, ఎవరైనా కానీ ద వన్ హూ ప్రీచర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ సీడ్స్, మనం సీడ్స్ చూసుకుంటే మనకి దేవుని వాక్యం సీడ్గా మనకు కనిపిస్తుంది. సాయిల్ చూసుకుంటుంటే మనకు తెలుసు, ఇట్స్ ద వన్ హూ లిజన్స్ ద హార్ట్ ఆఫ్ ద లిజనర్స్. అండ్ ఉపమానం యొక్క మెయిన్ ఏంటంటే, మన యొక్క హృదయంలో పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది, మన హృదయంలో వాక్యము వలన, మన హృదయంలో వాక్యం, మన హృదయం మొత్తం వాక్యంతో నిండి ఉంటే ఆ వాక్యం వల్ల మనం ఫలిస్తాం. ఆ వాక్యం వల్ల మనం ఆత్మీయంగా ఫలిస్తాం. ఆ ఆత్మీయ ఫలాలు మన జీవితంలో మనం చూడొచ్చు. సో మెయిన్ ఏంటంటే మన హృదయంలో ఏముంది. ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న మనము, మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మన హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయి. ఆ ఈ హృదయం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఒక 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 కార్నర్లో ఉంటుంది. ఈ లోకంలో ఒక విచారాలు, లేకపోతే లోకంలో ఉన్న సమస్యలు, లేకపోతే మనం ఏం చేయాలో, మన విజన్, మన కెరియర్, మన ఫైనాన్షియల్ ఇష్యూస్, మన ఫ్యామిలీ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవన్నీ కూడా హైలైట్ అవుతుంటాయి. సమ్వేర్ దేవుని వాక్యం అనేది కార్నర్ అవుతుంది. దీని వలన స్పిరిచువల్గా మనం గ్రో కాలేం. సో ఈ వాక్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఏం చిత్రాన్ని ఇస్తుందంటే, మన హృదయంలో దేవుని వాక్కు దేవుని వాక్కు మనం విత్తగలిగినైతే, ఆ వాక్కు వల్ల, దేవుని వాక్కు వల్ల మన ఆత్మీయంగా మనం ఎదుగుతాం. సో ఇది అందరికీ మనకి తెలిసిందే. ఇక్కడ మనం కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూడాలనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే, ఈ వాక్యంలో చూస్తే మనకి 4 రకాలైన సాయిల్ మనకు కనిపిస్తుంది. అవునా కదా? ఇక్కడ 4 రకాలైన ప్రాంతములలో ఆ విత్తనం చల్లేవారు విత్తనం చల్లుతాడు. మొదటిది మనకు తెలుసు, త్రోవ పక్కన. రెండోది రాతి నీళ్ళలో. మూడవది మనకు తెలుసు, ఆ యొక్క ముళ్ళ పొదల్లో. నాలుగవది మంచి నేల మీద వేస్తాడు. మొదటిది దారి పక్కన, రెండవది రాతి నీళ్ళలో, మూడవది ముళ్ళ పొదలలో, నాలుగవది మంచి నేల మీద. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మత్తయి సువార్త 13:4లో చూస్తే మనకి, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. విత్తువాడు ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, అసలు త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏంటి, అసలు ఎలా ఉంటుంది, మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. ఒక త్రోవలో ఒక త్రోవలో ఆ త్రోవ ఎలా ఉంటుందండి, మనందరికీ బాగా తెలుసు. త్రోవ మీద ఎప్పుడు మనుషులు నడుస్తుంటారు, లేకపోతే వెహికల్స్ వెళ్తుంటాయి. కాబట్టి ఆ త్రోవ హార్డ్ అవుతుంటుంది, గట్టిగా అవుతుంది. ఆ త్రోవ పక్కనే మనం వేస్తాం. త్రోవ పక్కనే మనం చూడొచ్చు, చాలాసార్లు మనం ఇప్పుడు నడుస్తున్నా కూడా మన రోడ్డు మీద మనం చూస్తుంటే పేపర్స్ కానీ, వ్యాపర్స్ కానీ చాలా ఉంటాయి. అక్కడ ఏంటంటే, ఆ త్రోవ పక్కన ఏంటంటే ఒక ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అండ్ త్రోవ పక్కన ఏంటంటే మనం చూస్తాము, ఆ నేల కూడా కొద్దిగా హార్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులకి 19వ వచనంలో దాని యొక్క వివరణ ఇస్తుంటాడు. ఏమనంటే, ఎవడైనాను రాజమును గురించి వాక్యము విని గ్రహింపక ఉండగా ఆ అంటే దేవుని వాక్యం వారి 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 దగ్గరికి వచ్చినప్పుడు వారు వాక్యాన్ని గ్రహించరు. అప్పుడు ఏంటంటే, వారి దగ్గర ఉన్న వాక్యాన్ని దుష్టుడు వచ్చేసి ఎత్తుకొని పోతాడు. మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అసలు త్రోవ పక్కన ఎందుకు ఆ విత్తనం అనేది మట్టిలో వెళ్ళదు? మనకు తెలుసు, మనం విత్తనం మనం ఒక విత్తనం వేసి విత్తనం మొలకెత్తాలంటే ఆ విత్తనం భూమి లోపలికి వెళ్ళాలి. కానీ త్రోవ పక్కన భూమి అనేది హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి విత్తనం అనేది లోపలికి వెళ్ళదు. అండ్ త్రోవ పక్కన ఎప్పుడు మనుషులు, వెహికల్స్ కానీ ఎప్పుడు ఎవరో ఒకరు వెళ్తుంటారు. కాబట్టి అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ కాబట్టి ఎప్పుడైతే ఈ విత్తనాలు వేశారో, ఆ త్రో పక్కన ఆ విత్తనం అనేది భూమి లోపలికి వెళ్ళదు. ఆ విత్తనం అనేది పైనే ఉంటుంది. ఆ పైనే ఉన్నప్పుడు మనకి కాకులు వచ్చేసి ఈజీగా ఆ విత్తనాన్ని తీసుకొని పోవచ్చు. ఎందుకంటే వాటి ఆహారం అదే.
అదేవిధంగా దేవుని వాక్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి మనం తీసుకోకుండా అలానే ఉంచితే ఏమవుతుందంటే అపవాది వచ్చేసి మనకు తెలుసు గ్రద్దించిన సింహం వల్ల ఎవరిని మిరుగుదాం అనేసి ఎదురు చూస్తుంటాడు. ఆ అపవాది వచ్చేసి మన లోపల ఉన్న ఆ ఆ వాక్యాన్ని తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మనం దీనికి ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ మనం మెయిన్గా నేను ఒక త్రీ థింగ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఆ సాయిల్ అనేది హార్డ్గా ఉంది, హార్డ్ గ్రౌండ్. మనం చూస్తే హార్డ్ గ్రౌండ్ ఏంటంటే ఏది కూడా లోపలికి తీసుకోదు, పై పైనే వింటాం. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే హార్డ్ గ్రౌండ్ ఉంది కాబట్టి పై పైన ఉంది కాబట్టి ఈజీగా ఎక్స్పోజర్ ఉంటుంది. ఒక బాగా వినండి, ఆ విత్తనము ఈజీగా పక్షులకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క గ్రౌండ్ హార్డ్ ఉంది కాబట్టి విత్తనం లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి సర్ఫేస్, ఆ యొక్క విత్తనాలు సర్ఫేస్ పైనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ పక్షులకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ సర్ఫేస్ హార్డ్ ఉండడం వల్ల వాక్యం లోపలికి పోకపోవడం వల్ల మనం ఈజీగా సాతానికి ఎక్స్పోజ్ అవుతుంటాం. దీని గురించి నేను చెప్తాను తర్వాత. అయితే ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. మనం బాగా గమనించండి, ఈ ఆ త్రోవ పక్కన పడిన ఆ విత్తనాలని ఎవరు చూడరు, ఎవరు వచ్చి వాటిని నీళ్లు పోయరు, ఎవరు వచ్చి నువ్వు బాగున్నావా లేదా అని చూసుకోరు. ఒక కాకి వచ్చి ఆ విత్తనం ఒకవేళ మన ఇంట్లో విత్తనాలు ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో ఏమైనా విత్తనాలు ఎండబెట్టామనుకోండి, ఏదైనా కాకులు పక్షులు వస్తే మనం తోలేస్తాం. కానీ రోడ్డు పక్కన ఏదైనా పడి ఏదైనా కాకి ఏదైనా వచ్చి తింటుండంటే మనం తోలం, బికాస్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. రెండోది ఏంటంటే ఆ ర- ఆ యొక్క దారిలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరొకరు వెళ్తుంటారో గాలి వస్తుంటుంది. ఆ, కాబట్టి చాలా ఈజీగా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దీన్ని మనం ఒక కేస్ స్టడీలో మనం తీసుకుంటే ఫరోని తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఫరోలో ఈ మూడు విషయాలు మనం చూస్తాం. ఫరో యొక్క హృదయము చాలా హార్డ్ అయిపోయింది. ఎందుకు ఫరో హృదయం హార్డ్ అయిపోయిందంటే మనందరికీ తెలుసు. నిర్గమకాండం 8:15, నిర్గమకాండం 9:34 చూస్తుంటే ఫరో యొక్క అరోగెన్స్, తన ఓన్, తనే రాజు అనుకొని తన ప్రైడ్ వల్ల తన హృదయాన్ని తను కఠినపరుచుకున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ ఫరో హృదయం కఠినం అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తన ఆరగెన్స్ వల్ల, రెండోది దేవుడు తన తన హృదయాన్ని కఠినపరుస్తాడు. మనం చూసుకుంటే నిర్గమకాండం 8:15లో చూసుకుంటే అక్కడ అతని హృదయాన్ని తనే కఠినపరుచుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ మన నిర్గమకాండం 9:12 చూసుకుంటే అక్కడ అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు తన హృదయాన్ని కఠినపరుస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుడు తన యొక్క శక్తిని ఆ యొక్క ఫరోకి చూపెట్టాలనుకున్నాడు కాబట్టి. ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినం కావడానికి రెండు కారణాలు మనకు కనిపిస్తుంది. ఒకటి మన యొక్క స్వార్థము, లేకపోతే మన యొక్క అహంకారము, మన యొక్క గర్వము. లేదా రెండోది దేవుడు మనకి ఏదో తెలియచేయాలనుకుంటున్నాడు, తన యొక్క పవర్ని మనకి డిమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రెండు కారణమై ఉండొచ్చు. అందుకనే ఫరో యొక్క హృదయము కఠినమైంది. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లల హృదయం కఠినంగా ఉంటుందా? బాగా ఆలోచించాలి. మనం ఆలోచించాలి విషయం ఏంటంటే పిల్లలకి ఈ ఆరగెన్స్, ఈ ప్రైడ్ అనేది ఉంటుందా? మనం ఉండదు ఒక బాగా బ్రదర్. ఆలోచించాలి. ఎక్కడో ఈ ఆరగెన్స్, ఈ ప్రైడ్, ఈ గర్వము ఎవరికి వస్తుందంటే మోస్ట్లీ మోస్ట్లీ నేను ఏమంటున్నానంటే 100% కాదు, మోస్ట్లీ అడల్ట్స్కే. ఇంకొకటి చూస్తే ఫరో హృదయం ఏమైందంటే ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. ఫరో ఏంటంటే ఈజ్ హైయెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్. తన రాజ్యంలో తను హైయెస్ట్ పర్సన్. తనకి ఫిజికల్ బాడీ గార్డ్స్ ఉన్నాడు కానీ హార్ట్కి బాడీ గార్డ్స్ ఎవరు లేరండి. ఫరోకి ఫిజికల్ బాడీ గార్డ్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు, రాజ్యం ఉంది, సైనాధిపతులు ఉన్నారు, కానీ తన హార్ట్కి ఎవరు ప్రొటెక్షన్ చేయడానికి లేరు. ఎందుకంటే తనే హైయెస్ట్ పర్సన్ కాబట్టి వాట్ ఎవర్ హీ విల్స్, వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డిజైర్స్ హీ విల్ గెట్ ఇట్. కాబట్టి ఎక్కడో తన హృదయానికి కంచలేదు, తన హృదయానికి కాపలా లేదు. అందుకనే తనకి ఇష్టం వచ్చింది చేస్తాడు. అందుకనే ఈజీగా గర్వం వస్తుంది. అందుకనే ఈజీగా అతను అనుకున్నది చేయాలనుకుంటాడు. తర్వాత మనం సేమ్ అదే చూస్తే ఫరోకి డిస్ట్రక్షన్స్. ఫరో యొక్క హృదయంలో ఎందుకు డిస్ట్రక్షన్స్ అని అంటే గాలి కానీ లేకపోతే పక్షులు కానీ ఏమైనా తీసుకెళ్ళొచ్చు, అవునా కదా?
సో మనం మనం చూసుకున్న దేవుడు చెప్పిన ఉపమానంలో అక్కడ పక్షులు, ఆ కాకులు వచ్చి ఆ ఇత్తనాలను తీసుకెళ్తుంటాయి. మనం అలా చూస్తే ఇక్కడ, అంటే ఇక్కడ ఆ యొక్క కాకులు దేన్ని ఉద్దేశిస్తున్నాయి అంటే ఈవిల్ని. మనకి 19th మనకు తెలుస్తుంది, 19th వర్స్లో మనకు ఉంటుంది అక్కడ క్లియర్గా ఈవిల్ వన్ అనేసి. అయితే ఇక్కడ ఆ ఆ దృశ్యుడు మనకి ఎలా కనిపిస్తుందంటే, ఆ, ఈ యొక్క సాతాను ఈజీగా మనం చూస్తుంటే నిర్గమకాండం 7, 11, 12 చూస్తే సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టే ఫరో దగ్గర ఉన్న మెజిషియన్స్ దే కెన్ డూ ద మ్యాజిక్, దే కెన్ డూ ద వండర్స్. మోషే కర్రని పాము చేస్తే వాళ్ళు కూడా కర్రని పాము చేస్తున్నారు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ. అక్కడ వాళ్ళకి సాతాను హెల్ప్ చేస్తుంది. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఆ యొక్క ఈవిల్. సో ఫరో జీవితంలో మనం చూడొచ్చు, తన యొక్క గర్వం వల్ల తన హృదయం కఠినం ఉంది. దేవుడు తన 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 పవర్ని డిమాన్స్ట్రేట్ చేయాలనుకున్నాడు కాబట్టి తన హృదయాన్ని కఠినపరిచాడు. ఈ పాయింట్ మనం పక్కన పెడదాం. కానీ మెయిన్ ఏంటంటే తన గర్వం. రెండోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. తన హయ్యెస్ట్ పర్సన్ కాబట్టి, తన నిర్ణయానికి తనే ఉన్నాడు కాబట్టి తన హృదయానికి ఎవరు కాపలా లేరు. మూడోది ఏంటంటే ఆ యొక్క దృష్టుని చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు కాబట్టి తనకి ఆ దృష్ట శక్తులు కూడా అక్కడ మనం చూడొచ్చు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మనము చిల్డ్రన్లోనికి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఇక్కడ చిల్డ్రన్లోనికి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇక్కడ మనం బాగా అర్థం చేయాల్సింది, చిన్న పిల్లలకి గర్వం ఉండదు, చిన్న పిల్లలకి ఆరగెన్స్ రాదు అంత తొందరగా. ఇంకో చిన్న పిల్లలకి మనం చూడొచ్చు, ఆ, వారికి వారు ఒక తప్పు చేస్తున్నా కూడా, ఒక అబద్ధం ఆడినా కూడా, ఒక ఆరగెన్స్ చూపించినా కూడా వెంటనే వారిని కరెక్ట్ చేయడానికి తల్లిదండ్రులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు. అంటే వారి హృదయానికి ఒక కాపలా అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే సాతాను, మనం బైబిల్లో ఎక్కడ కూడా చిన్నపిల్లల్ని సాతాను శోధించడు అని మాత్రం లేదు. కానీ చిన్నపిల్లల్ని ఇక్కడ మనం చూస్తే బైబిల్ డజంట్ సే దట్ చిల్డ్రన్ పర్ఫెక్ట్లీ దట్ ఈవిల్ ఎప్పుడు కూడా పిల్లల్ని టచ్ చేస్తుందని, మనకి ఎప్పుడు టచ్ చేయకుండా ఉంటుందని మనకి లేదు. కానీ చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ లెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సాటన్. చిన్నపిల్లలు చాలా తక్కువగా సాతానుతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. మనం చూసుకుంటే, మనం బాగా చూస్తే, నేను ఇన్సిడెంట్ సెర్చ్ చేస్తుంటే దెయ్యం పట్టి ఆ యొక్క మూగ దెయ్యం పట్టిన బాబు మనకు కనిపిస్తాడు. కానీ ఎక్కువ ఎక్కువ కేసెస్ మనం చూస్తే అడల్ట్సే. ఎందుకంటే అడల్ట్సే వారి హృదయాన్ని కఠినపరుచుకుంటారు గర్వంతో, రైట్‌తో. అడల్ట్సే వారు ఏంటంటే వారి హృదయానికి కంచా ఉండదు. వాళ్ళ వాళ్ళ ఎందుకంటే నా ఇష్టం, నేను అడల్ట్, నేను ఏం చెప్పినా ఐఎమ్ ఎ మేజర్. కానీ చిన్న పిల్లలు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పేరెంట్స్ భయంలో, టీచర్స్ భయంలో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్‌లో వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే ఇది తప్పని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో దే ఆర్ గార్డెడ్. అండ్ అదే విధంగా బికాస్ ఈ 2 ఉండడం వల్ల దే ఆర్ నాట్ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సాటన్. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము వాక్యం చెప్పేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మన వీబీఎస్ పెట్టి, ఆ వీబీఎస్లో 39% నాన్ బిలీవర్స్ వస్తారు కదా. అండ్ ఆ 39%లో కానీ మన బిలీవర్ చిల్డ్రన్స్లో కూడా చాలా మంది దేర్ హార్ట్ ఆర్ నాట్ హార్డ్, అండ్ their heart is protected by their parents, teachers and everyone, and most importantly they are less influenced by Satan, evil one. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఈజీ వే టు అప్రోచ్ దెమ్. అందుకనే యేసుక్రీస్తు మనకంటాడు మత్తయి సువార్త 18:3లో, బిడ్డల వంటి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ. ఎందుకు అంటే ఆ చిన్న పిల్లల హృదయాలలో గర్వం ఉండదండి. సాటన్ అంత ఈజీగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేజ్ వేర్ వారి హృదయము ఆ త్రోవ పక్కన పడిన ఆ విత్తనాలు లాగా, ఆ త్రోవ పక్కనున్న లాగా వారి హృదయం ఉండదు. రెండోది చూసుకుందాం. రెండోది చూస్తే మనకి రాకీ ప్లేస్, ఆ యొక్క మనకి రాతి నేల. ఇక్కడ మనం చూస్తే కొన్ని చాలా మనం చూస్తే మన్ను లేని రాతి నేల మీద పడాను. అక్కడ మన్ను లేదు, లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను కానీ
సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఆ యొక్క వర్స్ యొక్క మీనింగ్ మనకి యేసుక్రీస్తు 21:22లో మనకి క్లియర్గా ఇస్తాడు. ఇక్కడ వాక్యం వినంగానే ఈ కేటగిరీ వాళ్ళు వాక్యం వినంగానే చాలా సంతోషిస్తారు. కానీ వాళ్ళ వాళ్ళ రూట్స్ అనేది స్ట్రాంగ్ ఉండవు. వాక్యంలో చాలా స్ట్రాంగ్గా ఉండరు. కాబట్టి వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే ఇక్కడ మనం చూస్తే వెంటనే వాక్యం విన్న వెంటనే సంతోషిస్తారు. శ్రమ అయినను హింస అయినను కలగగానే వెంటనే ఇక్కడ మనం చూస్తే క్విక్లీ వాళ్ళు ఏం చేస్తారంటే అభ్యంతరపడతారు. మరి ఈ జోన్లోకి చిన్నపిల్లలు వస్తారా? మనం చూసుకుంటే ఆ, మనకి దేమే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ. దేమే మనకి మంచి ఎగ్జాంపుల్. మనకి పౌలు కేవలం 3 చోట్ల ఈ దేమ గురించి మనకి రాస్తాడు. ఈ దేమ చాలా ఆయన రక్షణ పొంది పౌలు సువార్త విని రక్షణ పొంది పౌలుతో పనిచేస్తూ అపొస్తలులతో పనిచేస్తూ చాలా చక్కగా పనిచేసేవాడు. అందుకనే పౌలు కొలస్సీలో ఫిలోమోను పత్రికలో ఏమంటాడంటే మాతో పనిచేయవాడు ఫాలో వర్కర్ అనేసి తన్ని మెన్షన్ చేస్తాడు. కానీ ఈ దేమ ఎప్పుడైతే ఇహలోక స్నేహాన్ని చూస్తాడో, ఇహలోకంలో ఉన్న స్నేహాన్ని, ఇహలోకంలో ఉన్న ఆశల్ని ఇవన్నీ చూస్తాడో వెంటనే ఈ పరిచర్ని విడిచిపెట్టి వెళ్తాడు. అందుకే 2 తిమోతి 4:10లో తేమ ఇహలోకపు స్నేహాన్ని స్నేహించి ఇహలోకపునున్న స్నేహించి నన్ను విడిచి. సో ఇక్కడ క్లియర్గా మనకి పౌలు చెప్తుంటాడు ఏంటంటే మనకి పౌలు ఏం చెప్తుండంటే మొదటిగా అతను వారితో కలిసి పరిచర్య చేశాడు. కానీ తర్వాత ఇహలోకపు స్నేహం వలన తను విడిచిపెట్టాడు. బాగా గమనించండి. ఈ ఈ ఇహలోకపు స్నేహం మనకి ఎప్పుడు వస్తుంది? వెన్ వి గాట్ దట్ ఎక్స్పోజర్. బాగా వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పోజర్. ఎప్పుడైతే ఆ ఎక్స్పోజర్ మనకు వస్తుందో, డబ్బు వల్ల లేకపోతే అదర్ సిన్ఫుల్ యాక్టివిటీస్, పాపపు ఎక్స్పోజర్ మనకి దొరికినప్పుడు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అడల్టరీ కానీ లేకపోతే అడిక్షన్స్ కానీ లేకపోతే మనీ కానీ ఏదన్నా కూడా, ఇది మోస్ట్లీ మనకి అడల్ట్ ఏజ్లోనే మనకు వస్తుంది. చిన్నపిల్లలు దే ఆర్ నాట్ ఈజీలీ ఎక్స్పోజ్డ్. ఎందుకంటే మనం చూడొచ్చు, చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎన్విరాన్మెంట్. ఇది మాత్రం కరెక్టే. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్లు ఉన్న వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, పక్కా 100%. బట్ ఇట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దే ఆర్ గెట్టింగ్. అందుకనే బాగా చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ ఎన్విరాన్మెంట్ని చూసి బాగా ఎక్స్పోజర్ అవుతూ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దే ఆర్ గెట్టింగ్. ఈ రోజుల్లో మనకి మీడియా కానీ మ్యూజిక్ కానీ చాలా చాలా కరప్టెడ్ ఎక్స్పోజర్ మనకి పిల్లలకి ఇస్తుంది. సో అందుకనే చాలామంది పిల్లలు కూడా ఈ రోజుల్లో స్పాయిల్ అవుతున్నారు. కానీ మెయిన్గా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉన్న మనందరం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే వారికి ఆ చెడు ఎక్స్పోజర్ మనం ఇయ్యం. సో అందుకనే ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ హూ గివ్స్ ఎక్స్పోజర్. మోస్ట్లీ పిల్లలు తల్లిదండ్రుల ఆధీనంలో, టీచర్స్ ఆధీనంలో ఉంటారు. కాబట్టి దే ఆర్ నాట్ ఈజీలీ ఎక్స్పోజ్ టు ద బ్యాడ్. వెన్ దే ఆర్ నాట్ ఈజీలీ ఎక్స్పోజ్ టు ద బ్యాడ్, దే ఆర్ నాట్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బ్యాడ్. చెడ్డవాటికి వారు ఎక్స్పోజ్ ఈజీగా కారు, కాబట్టి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ కారు చెడ్డ థింగ్స్కి. అందుకనే ఈ లోకపు స్నేహం వాళ్ళకి ఈజీగా రాదు, టైం పడుతుంది. అందుకనే చిన్నపిల్లలు అందరికీ ముద్దొస్తారు. 12 ఎవ్రీ వన్ ఆర్ గుడ్. బట్ 12 క్రాస్ అయ్యి 18 క్రాస్ అవుతుంటే యూ విల్ సీ కలర్స్. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ మోర్ ఎక్స్పోజర్. సో ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ దేమాలాగా ఇహలోకపు స్నేహించి, అంటే ఇక్కడ నేను బాగా క్లియర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్ ఏముందంటే, ఇక్కడ చూసుకుంటే మనము 2021లో మనకి ఏముందంటే వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను. ఈ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను మనము 2 యాంగిల్స్లో చూసుకోవచ్చు. కొన్నిసార్లు చిన్నపిల్లల్ని మనం ఒడిస్సా ఈ ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ట్రైబల్స్ పీపుల్ని మీరు వాక్యం వదలండి, దేవుడిని వదిలేయండి అని చంపేస్తామని ఈ ఈ ఈ ఈ స్టోరీస్ మనం ఈ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. బట్ నేను దీనిలోనికి వెళ్ళట్లేదు. మోస్ట్లీ మనం ఏం చూస్తున్నామంటే జనరల్, ఎందుకంటే అది చాలా రేర్. బట్ ఆఫెన్ మనం చూస్తే మనకి ఏంటంటే వాళ్ళకి దే వాంట్ ఫుల్ఫిల్ దేర్ టెంప్టేషన్స్.
వాళ్ళకున్న డిజైర్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి వాక్యం వింటారు. అడల్ట్స్ అందుకనే టీనేజర్స్ వాక్యం వింటారు, వినంగానే ఏడుస్తూ చాలా ఇక మేము ఈ రోజు నుంచి దేవుళ్ళో ఉంటాం అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లో ఆ వరల్డ్లీ ఫ్రెండ్షిప్ రాగానే వెంటనే దేవుని విడిచిపెడతారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిల్డ్రన్ అంత తొందరగా వరల్డ్లీ ఎక్స్పోజర్కి మీట్ కారు. మనం చూసుకుంటే మనం చూసుకుంటే శామ్యూయలు చిన్న వయసులోనే అతను పెరిగిన విధానం బట్టి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి దేవుడు తనతో మాట్లాడగలిగాడు. దేవుని మాటను వినగలిగాడు. నాకు చాలా ఇన్స్పైరింగ్ నా 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 లైఫ్‌లో నాకు ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే, ఈ నయమాను ఆ చిన్నది. బైబిల్‌లో ఐ విష్ తన పేరిచ్చుంటే బావుండని నేనెప్పుడూ ఫీల్ అయితుంటా. ఎందుకంటే, ఒక అమ్మాయి చెరపట్టబడి బహుశా తన తల్లిదండ్రులని కోల్పోవచ్చు, తన సహోదరుల్ని కోల్పోవచ్చు, తన రిలేటివ్స్‌ని కోల్పోవచ్చు. తన రాజ్యంలో చాలా హింస కలిగి ఉండొచ్చు. ఈ హింసకి కారణమైన ఒక వ్యక్తి ఇంట్లో తను పనిచేస్తుంది. బాగా గమనించండి. ఆ నయమాను సైన్యం వల్లనే తన తల్లిదండ్రులని కోల్పోయి ఉండొచ్చు. ఆ చిన్న అమ్మాయి చిన్నది బహుశా మనం ఊహించుకుంటే తన తల్లిదండ్రులతో సాయంకాల వాళ్ళ తల్లిదండ్రుల పక్కన పడుకొని వాళ్ళ అమ్మ దగ్గర కథలు వినే వయసు తనది. వాళ్ళ అమ్మ దగ్గర గోరుముద్దలు ఆడుకుంటూ అమ్మని ఆట పట్టిస్తూ గోరుముద్దలు తినే వయసు అది. చిన్న పిల్లలందరూ కలుసుకొని ఆడుకునే వయసు అది. అలాంటి వయసులో తల్లిదండ్రులకు లేకుండా, తనకి స్నేహితులు లేకుండా, ఒక విక్టిమ్‌గా, ఒక క్యాప్టివ్‌గా తనను తీసుకొని వెళ్ళిపోయినా కూడా, ఆ అమ్మాయి మనస్సులో ఇంకా దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. ఒక శత్రువుని కూడా ప్రేమించి తను బాగుపడాలని కోరుకుంటుంది. అక్కడేంటంటే, నేను కోరుచున్నాను అని ఉంటుందక్కడ. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వచనంలో నేను ఎంతో కోరుచున్నాను అని ఉంటుందక్కడ. అండ్ మనకి దానియేలు, ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చూస్తే ఈ చిన్న నేను ఎందుకు చెప్తానంటే దే ఆర్ నాట్ ఎక్స్‌పోజ్డ్ టు ద ఈవిల్ థింగ్స్ మచ్. వాళ్ళ ఎక్స్‌పోజరు గుడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి, స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి దే దే కుడ్ లివ్ స్ట్రాంగ్. కాబట్టి దీని గురించి మళ్ళీ నేను ఫైనల్‌గా స్లైడ్‌లో నేను మీకు దీని గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ నా నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలకి మోస్ట్‌లీ మనము ఒక బ్యాడ్ లేకపోతే ఈవిల్ ఎక్స్‌పోజర్ ఏ పేరెంట్స్ కూడా ఇవ్వడానికి ఇవ్వరు కూడా. కానీ వారికి ఈ బ్యా ఈవిల్ కాకూడదు కానీ గుడ్ ఎక్స్‌పోజర్ మనం ఇవ్వకపోతే సో హియర్ కమ్స్ వీబీఎస్. వి క్రియేట్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్. వి గివ్ ఎ గుడ్ ఎక్స్‌పోజర్ ఫర్ దెమ్. కాబట్టి ఒకవేళ ఇక్కడ మనం చూస్తే వారి హృదయాలు ఆహ్, ఆ నీల రాతి మీద పడేంత స్టేజ్‌కి వాళ్ళు వెళ్లరు. ఎందుకంటే దే డిడ్ంట్ గెట్ దట్ మచ్ ఎక్స్‌పోజర్. నెక్స్ట్ లాస్ట్ మూడోది మనం చూస్తుంటే అమాంగ్ ద థార్న్స్ మనం ఇక్కడ ముళ్ళ పొదలో మనం చూడొచ్చు. ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోత. ఇస్కరియోత ఇక్కడ మనకి చూస్తే కొన్ని ముళ్ళ పొదలో పడెను. ఇక్కడ మనం చూస్తే ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. బాగా వినండి. ఇక్కడ కొన్ని విత్తనాలు కొంతమంది వాక్యం వింటారు, వాక్యంని బాగా గ్రహిస్తారు, ఎదుగుతారు కూడా. కానీ వారి జీవితంలో ఆ పాప నేచర్‌ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టరు. అది దాంతో పాటే ఉంటుంది. వాక్యంతో పాటు పాపాన్ని గూడా స్పేస్ ఇస్తారు. మనం చూడొచ్చు ఇస్కరియోతు. దేవునితో తిరిగాడు, దేవునితో నడిచాడు అండ్ దేవుడు చేసే అద్భుతాలను చూసాడు. యెట్ అన్‌ఫ్రూట్‌ఫుల్. ఎందుకు నిష్ఫలహీనుడిగా ఉన్నాడు అంటే, తన జీవితంలో ముళ్ళ పొదలు గ్రీడీ, అన్‌బిలీఫ్, తన యొక్క పాపపు స్వభావం ఇంకా తనలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఐహిక విచారము, ధనామోసము. ఇక్కడ చిన్న పిల్లలకి అంటే అంత ఎక్కువ ఐహిక విచారాలుండవు. ధనమోహం ఉండదు. ధనమోసం ఉండదు. ఎందుకంటే దే డోంట్ డిపెండ్ ఆన్ మనీ. దే డిపెండ్ ఆన్ పేరెంట్స్. దే డోంట్ వాంట్ మనీ. దే వాంట్ పేరెంట్స్ లవ్. వారికి ఇప్పుడున్న యూత్‌కి మనీ ఇస్తే చాలు. పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడకపోయినా సర్లే. దే కెన్ స్పెండ్ టైమ్ వితౌట్ పేరెంట్స్. చిన్న పిల్లలు అట్లా కాదు. వాళ్ళ పేరెంట్స్ లేకుండా ఒక 3 డేస్ ఉంటే వాళ్ళకింకా దే స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ మిస్సింగ్ దెమ్. ఈ ఐహిక విచారాలు దే డోంట్ థింక్ అబౌట్ నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. దే మైట్ హావింగ్ ఐడెంటిటీ సీకింగ్. చిన్న ఏజ్‌లో ఐడెంటిటీ సీకింగ్ అనేది ఉండొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వారికి నేనే గొప్పగా ఉండాలి. నేను ఈ దే 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 అంత ఐడియాలజీ అంత బ్రాడ్ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు ఆలోచించరు.
ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మరి కోర్స్ ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. కానీ ఆ పాపపు విచారం అనేది వాళ్ళ హృదయంలో అంత ఎక్కువ ఉండదు. ఒక అడల్ట్స్‌కున్నంత ఉండదు. కాబట్టి వాట్ ఐ వాంట్ టు ట్రై టు నేనేమనుకుంటున్నానంటే, ఈ చిన్న పిల్లల హృదయం ఎలాంటిదంటే ఒక మంచి నేల లాంటిది. ఒక మంచి నేల లాంటిది. ఎందుకంటే ఈ మంచి నేల నేను సారీ ఇక్కడ వర్డ్స్ నేను చేంజ్ చేయలేదు. క్షమించాలి. మంచి నేలను పోలింది. ఎందుకు మంచి క్షమించాలి. ఈ స్లైడ్ కొద్దిగా మిస్టేక్ అయింది. స్లైడ్ డిలీట్ అయిపోయింది. మంచి నేలన పోలింది. ఎందుకు మంచి నేలను పోలిందంటే, ఆ మంచి నేల మీద ఎందుకంటానంటే ఒకసారి ఈ విషయం మీరు ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే యాస్ పర్ నేను మన సైకలాజికల్ కొన్ని ఆర్టికల్స్ నేను చూసాను. ఆ ఆర్టికల్స్‌లో మనకి చాలా హార్వర్డ్ సెంటర్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఈ ఆర్టికల్స్ మొత్తం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలున్న ఏజ్ గ్రూప్ యొక్క మైండ్‌సెట్ ఎట్లా ఉంటదో చెప్తున్నాడు. 2 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపల మైండ్‌సెట్ ఉన్న పిల్లల ఏజ్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే బ్రెయిన్ ఈజ్ హైలీ ప్లాస్టిక్ అండ్ డ్యూరింగ్ చైల్డ్‌హుడ్. వీళ్ళకి న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువుంటుంది చిన్నపిల్లలకి. ముఖ్యంగా 2, 3, 4 సంవత్సరాల పిల్లలకి న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువుంటుంది. ఏంటి న్యూరోప్లాస్టిసిటీ అంటే మీరు బాగా గమనించండి. ఆహ్, వారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఫస్ట్ వాడికి అబ్బాయి పిల్లలకి పెన్ పట్టుకోవడం రాదు. దే లెర్న్ హౌ టు హ్యాండిల్ ఎ పెన్. అంటే వారి బ్రెయిన్ అనేది అప్పుడే ఒక నర్వ్ పాత్వేని డిటెక్ట్ చేస్తుంటుంది. నర్వ్ పాత్వేని ఫాలో అంటే ఒక కొత్త సిగ్నలింగ్ ప్రాసెస్ వాటిలలో స్టార్ట్ అవుతుంటాయి. నేర్చుకుంటూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ లెర్నింగ్ ప్రాసెస్. ఒక పని ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉంటారు. సో ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ దేర్ న్యూరల్ కోఆర్డినేషన్. అంటే న్యూరల్ కోఆర్డినేషన్ ముందే ఉంది కానీ ఒక పని చేయడానికి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడున్న జనరేషన్ చాలా క్విక్ ఉన్నారు. ఈ ఎస్పెషల్లీ ఈ ఏజ్‌లో దే అబ్జర్వ్ ఎ లాట్. వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నయి బాగా అబ్జర్వ్ చేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆ థింకింగ్ కేపబిలిటీ అనేది ఏజ్ 4 నుంచి 7 వరకు వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది విపరీతంగా ఉంటుంది. అందుకనే ఆ రోజుల్లో పిల్లలు టేబుల్స్ గాని, ఆల్ఫాబెట్స్ గాని ఈజీగా నేర్చుకుంటుండే. ఈ ఏజ్‌లో ఒకవేళ ఒక వ్యక్తికి చదువులేని వ్యక్తికి ఈ ఏజ్‌లో ఎప్పుడు గూడా బుక్స్ చదవని వ్యక్తికి ఈ ఏజ్‌లో మనం బుక్స్ ఇచ్చి టేబుల్స్ నేర్చుకోమంటే నేర్చుకోలేడు. ఎందుకంటే తన బ్రెయిన్ అనేది నారో అయితుంటుంది. అండ్ థింకింగ్ డెవలప్‌మెంట్ అనేది అంత షార్ప్ ఉండదు. ఏదన్నా కూడా ఆ ఏజ్‌లోనే మనకి ఉంటుంది. ఇంకోటంటే ఐడెంటిటీ అండ్ క్యారెక్టర్ ఫార్మింగ్. అండ్ ఈ ఏజ్‌లో దే స్టార్ట్ అబ్జర్వింగ్. మీరు బాగా గమనించండి. చిన్న పిల్లలు ఉంటారు. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి ఎవరు చెప్పరు. నువ్వు చీర కట్టుకొని ఒక కట్ట పట్టుకొని నేను చూస్తా చాలా మంది అమ్మాయిలు ఒక చీర కట్టుకొని వాళ్ళ అమ్మ చీరనో, చున్నీనో కట్టుకొని, చుట్టుకొని, కట్ట పట్టుకొని ఆ చైర్స్‌ని ముందల పెట్టుకొని చైర్స్‌ని కొడుతూ ఒక టీచర్‌లాగా యాక్ట్ చేస్తుంటుంది. లేకపోతే ఒక చిన్న అమ్మాయి మనకు తెలుసు బార్బీ డాల్స్‌ని పెట్టుకొని ఆడుతుంటారు. డిడ్ ఎనీవన్ టీచ్ దెమ్ ఆర్ డిడ్ ఎనీవన్ టెల్ దెమ్ యూ నీడ్ టు ప్లే విత్ థీస్ థింగ్స్ ఓన్లీ? మీరు వీటితోనే ఆడండి, మీరు ఇలానే ఉండండి అని చెప్పారా? అబ్బాయిలుంటే ఎప్పుడు కూడా చీర కట్టుకోరు. లేదా అబ్బాయిలు ఎప్పుడు కూడా బార్బీ డాల్స్‌తో ఆడరు. వాళ్ళకి గన్ గాని, కారు గాని ఇలాంటివి ఆడుతుంటారు. ఎందుకంటే they are identifying their parents or they are identifying, they are observing and identifying ఎవరు ఎలా ఉన్నారు. మీరు బాగా చూడండి. ఈ ఏజ్‌లో మూవీస్ చూస్తే దే ఆర్ బి వెరీ క్రేజ్ ఫర్ ద హీరోస్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్. ఎందుకంటే దే స్టార్ట్స్ ఐడెంటిఫైయింగ్ అండ్ వాళ్ళేంటంటే దే వాంట్ టు బికమ్ ఇన్ దట్ వే. మీరు బాగా గమనించండి. ప్రతి ఒక్కరు మీ ఏజ్‌లో నేను చిన్నప్పుడు అనుకుంటుండే ఐ యూజ్డ్ టు వాచ్ 'శక్తిమాన్'. నేను గూడా 'శక్తిమాన్' అయితే చాలా బావుంటుండే అని ఇమాజిన్ చేస్తుండే. అది ప్రాక్టికల్‌గా ఉండదు. బట్ ఆ ఏజ్ గ్రూప్‌లో వి డోంట్ నో అబౌట్ ప్రాక్టికాలిటీ. వి స్టార్ట్ ఇమాజినింగ్ హైలీ. నేను గూడా ఒక 'శక్తిమాన్' అయితే బావుంటుండు. ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి ఎవరైనా పడుతుంటే నేను ఇలా ఎళ్లి అలా కాపాడితే బావుంటుండు. ఎందుకంటే వి స్టార్ట్ డెవలపింగ్ అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్‌ని ఫార్మ్ చేసుకుంటుంటాం. మన పర్సనాలిటీని బిల్డ్ చేసుకుంటుంటాం. అండ్ అదే కాదు దిస్ ఈస్ అ ఏజ్ వేర్ నేను చెప్పాను ఇంతకుముందు. ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి మెయిన్ అబ్జర్వేషన్. దే కీప్ ఆన్ అబ్జర్వింగ్ థింగ్స్. ఇప్పుడున్న జనరేషన్ ఎంత ఫాస్ట్ అంటే మా బాబు ఉన్నాడు. వాడు జస్ట్ 14 మంత్స్. నేను నేను క్లాసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పెన్ తీసుకొని బుక్స్ మీద రాస్తుంటా కదా! వచ్చేసి వెంటనే రాస్తుంటాడు బుక్స్ మీద. ఏం రాస్తున్నాడో తెలియదు గానీ హీ లెర్న్ టు రైట్. ఆ ఏజ్‌లో నేను ఎప్పుడు పెన్ కూడా పట్టుకోలే బహుశా. అంటే ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుందంటే ఇంకా
చిన్న చిన్న నేను ఏమన్నా స్టెప్స్, నేను ఏదన్నా పని చేశాను అనుకో, ఆ పని చేయడానికి రిపీట్ చేస్తుంటాడు. కాబట్టి మీ అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్లీ, దిస్ ఈస్ ద ఏజ్ వేర్ మోరల్ వాల్యూస్ డెవలప్. ఈ ఏజ్‌లో దే సీ దేర్ మదర్, దేర్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడుతున్నాడు ఇంట్లో, వాళ్ళ మదర్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే పేరెంట్స్ అబద్ధం ఆడుతున్నారా, లేకపోతే ఫ్రెండ్స్ అబద్ధం ఆడుతున్నారు, రిలేటివ్స్ దే అబ్జర్వ్ దీస్ ఆల్ థింగ్స్ అండ్ దే డెవలప్ దట్ మోరల్ వాల్యూస్. ఇది తప్పు, ఇది కరెక్ట్. పిల్లలు ఎప్పుడు అందుకనే పిల్లలు అంత సామాన్యంగా తప్పులు చేయరు. ఎందుకంటే దే హ్యావ్ స్ట్రాంగ్. నేను మా సండే స్కూల్లో చిన్న పిల్లలకి జస్ట్ ఒక 3 ఇయర్స్ పిల్లలకి కూర్చోబెట్టుకొని బిగినర్స్కి అప్పుడు ఈ దేవుని గురించి చెప్పాను, దేవుని ప్రేమ గురించి చెప్పాను. వాళ్ళు ఎట్లా ఏడ్చుకుంటా ప్రేయర్ చేస్తారంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అది అడల్ట్స్కి రాదు. సమ్వేర్ మనకేంటంటే క్వెషన్ మార్క్స్ ఉంటాయి, సమ్వేర్ మనకేంటంటే ప్రాక్టికల్గా పాసిబుల్లా ఇవన్నీ ఆలోచిస్తుంటాం. అండ్ సమ్వేర్ మనం మోరల్ వాల్యూస్ చెప్తే "ఆ, నా సిచ్యువేషన్లో నీకుంటే అర్థమవుతుంది, నా సిచ్యువేషన్ నీకుంటే", మనం చెప్తాం చాలాసార్లు యూత్కి. అది తప్పు మా అంటే, అన్న మీకేం తెలుసు అన్న, నా సిచ్యువేషన్లో మీకుంటే అర్థమవుతుంది అంటాం. దే గివ్ అన్న సిచ్యువేషన్ బ్యాంక్స్ అస్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ కాంట్ ఓవర్కమ్ దట్. పరిస్థితులు మనల్ని అతలకుతలం చేస్తే అన్న మేము దాంట్లోంచి బయటికి రాలేదు, మా మా పరిస్థితులు మీరుంటే మీకు అర్థమవుతుంది అంటారు. బట్ చిల్డ్రన్ దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. దే దే ఆస్క్ క్వశ్చన్స్, బట్ ఈ ప్రాక్టికాలిటీ, ఈ ఈ క్వశ్చన్స్ వాళ్ళు అడగరు. బట్ క్వశ్చన్స్ వాళ్ళు చాలా అడుగుతారు, ఎందుకంటే దే వాంట్ టు లెర్న్ థింగ్స్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా థింక్ చేస్తుంటారు, చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. బట్ నేను అనేది నెగిటివ్గా. సో అందుకనే మత్తయి సువార్త 19:14 అంటారు, లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ. యేసుక్రీస్తు చిన్నారిని ఎవరిని కూడా నా యుద్ధకి పంపించండి, ఎవరిని ఆటంకం పరచకండి అంటాడు. ఎందుకంటే చిన్న పిల్లల హృదయం ఒక పర్ఫెక్ట్, ఒక 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 టీచబుల్, ఒక టెన్ ఒక 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 సున్నితమైన ఆ ఒక సున్నితమైన మంచి నేల లాంటిది. అందరని నేను అనట్లేదు, ఎందుకంటే సాతాను కొంతమందిని శోధించవచ్చు. కొంతమంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చిన్న వయసులో నుంచే స్ట్రగల్స్ లేకపోతే ఇది ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దేర్ హార్ట్స్ ఆర్ లైక్ ఎ గుడ్ సాయిల్. ఇప్పుడు నేను ఇక్కడ కాన్ఫరెన్స్లో కూర్చున్న మీ అందరికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ద ఫార్మర్ అండ్ ఇఫ్ నీ చేతిలో ఆ విత్తనాలు ఉంటే, మీరు చెప్పండి, ఎక్కడ చల్లితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది చెప్పండి? అడల్ట్స్లోనా, లేకపోతే చిన్నపిల్లల దగ్గరనా? బికాస్ దేర్ హార్ట్స్ ఆర్ సో సో టెండర్, సో టీచబుల్. దే వాంట్ టు లెర్న్ థింగ్స్. దే ఆర్ హైలీ కేపబిలిటీ టు రిసీవ్ థింగ్స్. వారు ఒక మంచి మంచి నేలను పోలిన వారు వింటారు, మనం ఏం చెప్పినా వింటారు. అందుకని అక్కడ 23లో ఉంటుంది, వారు వింటారు. విన్నదా ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, వినడం, గ్రహించడం, అర్థం చేసుకోవడం. పిల్లలు వింటారు, కానీ అర్థం చేపించే బాధ్యత యాజ్ ఎ టీచర్ మన చేతిలో ఉంటుంది. బట్ కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాకపోయినా దే ట్రస్ట్ ఇన్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. సో ఇక్కడ ఒకసారి ఒక డిఎల్ మోడీ గురించి ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే, అతను ఒక కాన్ఫరెన్స్ ముగించుకొని, రివైవల్ మీటింగ్స్ ముగించుకొని బయటకు వచ్చినప్పుడు తోటి వారు ఆయన అడుగుతారు, సార్ ఎలా జరిగింది అంటే, బాగానే జరిగింది సార్, ఎంతమందిని రక్షించారు ఈరోజు, ఎంతమంది దేవుణ్ణి విశ్వసించారు అంటే, డిఎల్ మోడీ అంటారు 2.5 people. 2.5 people. అయితే ఇతను అంటాడు, అయితే సార్ ఇద్దరు అడల్ట్స్ ఒక చిన్న పిల్లవాడా అని అన్నప్పుడు డిఎల్ మోడీ అంటాడు, లేదు లేదు, ఇద్దరు చిన్న పిల్లలు, ఒక 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 అడల్ట్. ఎందుకు 2.5 అన్నాడు అంటే, ఒక యవనస్తుడు రక్షణ పొందితే, ఒక అడల్ట్ రక్షణ పొందితే తన సగ జీవితం తర్వాత తన రక్షణ పొందినట్టు ఉంటుంది. అదే ఒక చిన్న పిల్లవాడు రక్షణ పొందితే హీ హాస్ ఫుల్ లైఫ్ తనకి, ఇంకా హీ హాస్ ఫుల్ లైఫ్, ఇంకా లైఫ్ ఉంది తనకి. ఈ కెన్ సర్వ్ గాడ్ ఇస్ ఫుల్ లైఫ్. బాగా గమనించండి, ఒక వ్యక్తి 30 సంవత్సరాలకి దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎంత పరిచర్య చేయగలుగుతాడు? అదే ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లో, 6 సంవత్సరాల్లో, 7 సంవత్సరాల్లో దేవుని ఎరిగి దేవునిలోకి వచ్చిన వ్యక్తి ఎంత పరిచర్య చేయగలుగుతాడు? సో విబిఎస్
ఈజ్ నాట్ చాలా మంది చాలా చర్చ్‌లో నేను చూస్తుంటాను. ఏంటంటే వీపీఎస్ అంటే చాలా చిన్నగా తీసి పడేస్తారు. సీబీఎస్ఈ అంటే చాలా చిన్నగా. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! వాళ్ళ అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు వాళ్ళకి. నేను చాలా చూస్తున్నా దీస్ వీబీఎస్ఎస్ కానీ అఫెండ్ కావద్దు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీవన్. బట్ సమ్ చర్చెస్ నేను చూసాను ఏంటంటే దే కండక్ట్ దిస్ ప్రోగ్రామ్స్ ఓన్లీ టు ఆక్యుపై చిల్డ్రన్. పిల్లలు అల్లరి చేస్తుంటారు. పిల్లలు ఏదో ఒక దాంట్లో పిల్లల్ని ఆక్యుపై చేయాలి. చర్చిలో కూర్చొని చర్చిలో ఏంటంటే మేము మెసేజ్ చెప్తుంటాం ఇక్కడ పిల్లలు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి ద మోటివ్ ఈస్ ద ఇంటెన్షన్ ఈస్ టు ఆక్యుపై చిల్డ్రన్ విత్ సమ్ వర్క్. బట్ ఎక్కడనో వీఆర్ మిస్సింగ్ దట్ పాయింట్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ సాయిల్ విచ్ యూ కెన్ గెట్. అండ్ ఎక్కడనో వీఆర్ నెగ్లెక్టింగ్ ఇన్ సోయింగ్ సీడ్స్. ఎందుకంటే ఆ చిన్న వచ్చిన సమస్య అదే మనకి. చిన్నపిల్లల్లో చిన్నపిల్లలో ఉన్న ఆ యొక్క మంచి నెల మనకు కనిపించదు. ఎందుకంటే అది ఏమో కానీ వీ డోంట్ టాక్ మోర్ అబౌట్ పాజిటివ్ థింగ్స్, వీ టాక్ అబౌట్ మోర్ అబౌట్ నెగిటివ్ థింగ్స్. అది హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఎప్పుడు 100 విషయాలు ఒక 99 విషయాలు మంచి జరిగి ఒక విషయం తప్పు జరిగితే ఆ ఒక్క విషయం తప్పునే హైలైట్ చేస్తాం కానీ ఆ మంచిని మనం పట్టుకోలేం. ఎక్కడో ఆ చిన్న పిల్లలు ఉన్న మంచి నెల మనకు కనిపించట్లేదు. ఇట్స్ నాట్ విజిబుల్ టు అస్. అందుకనే చాలా సంఘాలు ఈ వీబీఎస్ని సీరియస్ తీసుకోరు. ట్రస్ట్ మీ, కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అరౌండ్ మనకి వీబీఎస్లో 39% వచ్చేసి నాన్ బిలీవర్స్ వస్తారు. అయితే అరౌండ్ మీకు బాగా చూడండి, ఇప్పుడు నేను ఐఎన్సిఎం దాంట్లో తీసుకున్నాను నేను ఈ డేటా. స్టాటిస్టిక్స్ చూస్తే 43% చిల్డ్రన్ 43% చిల్డ్రన్ దేవుణ్ణి ఎరిగిన తర్వాత వారు దేవుని విడిచిపెట్టారు. ఈ రోజుల్లో ఉన్న ఎవరైతే సేవకులు వీళ్ళంతా ఉన్నారో దాంట్లో 43% పీపుల్ ఆర్ వాళ్ళు దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే బిలో 13 ఇయర్స్. వారు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే అంత స్ట్రాంగ్ ఉంటారు. అండ్ బిలో 18లో వచ్చిన వాళ్ళు 64%. సీ ద పర్సంటేజ్. 100 మందిర్ ఉంటే ఆ 100 మందిర్లో 64% people, 100 people, 64 members are the people who got to know about God in their early 18s. బాగా గమనించండి, పర్సంటేజ్ ఇస్ టూ హై. ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే పిల్లలే గెలుస్తారు. అండ్ ఎక్కడనో వీఆర్ నెగ్లెక్టింగ్ దిస్ ఏజ్ బికాస్ మనకి వి థింక్ దట్ these souls are important. We decide these souls are important. Adults kada వీళ్ళ సోల్స్ ఇంపార్టెంట్. ఎక్కడనో వి థింక్ దట్ దిస్ కిడ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, బట్ యు ఆర్ ఫర్గెటింగ్ దట్ ఈ కిడ్స్ వాళ్ళకున్న పరిచర్య జీవితాన్ని, ద స్పాన్ ఆఫ్ దర్ మినిస్ట్రీ ఈజ్ రెడ్యూసింగ్. మనం చేసే ప్రతి ఆలస్యం వల్ల వారి పరిచర్య స్పాన్ అనేది, ద స్పాన్ ఆఫ్ దర్ మినిస్ట్రీ ఈజ్ రెడ్యూసింగ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సండే స్కూల్లో కానీ వీబీఎస్లో కానీ మనం హ్యాండిల్ చేసేది ఒక చిన్న పిల్లల్ని కాదు, రానున్న తరంలో ఒక జనరేషన్ని. అండ్ యునో ఆ ఈ జనరేషన్ పట్టుకుంటే, మనం పట్టుకోగలిగితే వన్ డే దే విల్ గ్రో అప్, వన్ డే దే గెట్ మ్యారీ అండ్ దేర్ ఫ్యామిలీ విల్ బి ఒక బిలీవర్ ఫ్యామిలీగా ఆ వారి పిల్లలు గ్రో అవుతారు. అండ్ దేర్ ఫర్దర్ జనరేషన్స్. ఒక అడల్ట్ గురించి మనం చాలా ఆలోచిస్తున్నాం. నేను ఇంపార్టెంట్ అనట్లేదు, వాళ్ళ అంత ఇంపార్టెంట్ కాదు అని అనట్లేదు. దే ఆర్ ఇంపార్టెంట్, బట్ మోర్ దాన్ దెమ్ చిన్నపిల్లలు ఆర్ ఇంపార్టెంట్. బికాస్ ఒక అడల్ట్ని మనం హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ ఆల్ థింగ్స్. ఏంటి అంటే దేర్ హార్ట్ ఈజ్ హార్డ్ బికాస్ ఆఫ్ దర్ arrogance, ప్రైడ్. అదేవిధంగా వారి హార్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ బికాస్ దే టేక్ ఓవర్ దర్ సెల్ఫ్ డెసిషన్స్. పిల్లల లెక్క కాదు, దే ఆర్ నాట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఆర్ సమ్వన్. అండ్ దే ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఈవిల్స్. అండ్ అదే కాకుండా వీరికి వారి ఈ లోకం ఎక్స్పోజర్ ఉంది అడల్ట్స్కి. దే హ్యావ్ ద డిజైర్స్, కానీ పిల్లలకి అవేం ఉండదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడున్న అడల్ట్స్కి ఎవ్రీ వన్ హ్యాస్ ఒక విజన్, ఒక పర్పస్ అనుకుంటూ. అఫ్ కోర్స్ దే షుడ్ హ్యావ్ ఎ విజన్, దే షుడ్ హ్యావ్ ఎ పర్పస్, బట్ దర్ అల్టిమేట్ విజన్ అండ్ పర్పస్ ఇస్ నాట్ గాడ్. దర్ అల్టిమేట్ విజన్ ఈస్ టు హౌ టు సర్వైవ్. ఈ లైఫ్ని ఎట్లా సర్వైవ్ కావాలని మనం చూస్తుంటాం. కానీ చిన్నపిల్లలకి దే డోంట్ హ్యావ్ ఎనీ విజన్, ఎనీ పర్పస్. దే వాళ్ళు ఆలోచిస్తుంటారు, లెట్ us గివ్ దెమ్ సమ్ పర్పస్.
లెట్ us గివ్ దెమ్ సమ్ పర్పస్. మనకి లాస్ట్కి మనకి అక్కడ ఉంటుంది, కొంతమంది 100 అంతలుగాను, కొంతమంది 60 అంతలుగాను, కొంతమంది 30 అంతలుగాను ఉంటుంది మనకి 23లో. అయితే కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండొచ్చు, కొంతమంది కింగ్డమ్ బిల్డర్స్గా వారు పని చేయుచున్న ప్రాంతంలో, ఒక ఆఫీస్లో కానీ, ఒక స్కూల్లో కానీ, సారీ, ఒకరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఆఫీస్ కొలీగ్స్కి వాళ్ళు పరిచయం చేయొచ్చు. సో we are missing a big opportunity by neglecting VBS and child ministry. But VBS, we have, it's like a weapon, it's like a tool. ఎందుకంటే we don't conduct, అందుకే నేను చెప్పాను, we don't just conduct by only teaching God, but we deal with all this kind of thing: Bible stories, songs, action songs, activities, art and craft, and snacks and gifts. ఎందుకు అంటే somewhere నాన్ బిలీవర్స్ని మనం ఎంగేజ్ చేస్తాం, నాన్ బిలీవర్స్ని మనము, ఇట్స్ ఎ గుడ్ వే టు అప్రోచ్ నాన్ బిలీవర్స్. సో ఇంత మంచి అవకాశము లైక్ మనం చేతిలోంచి మనం వదులుకుంటున్నామేమో బహుశా. కాబట్టి ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వాంట్ యూ టు థింక్ వన్స్ అగైన్. ఎక్కడో వీఆర్ నెగ్లెక్టింగ్ చైల్డ్ మినిస్ట్రీ, ఎక్కడో వీఆర్ నెగ్లెక్టింగ్ ద VBS. VBS ఇస్ నాట్ ఎ చిల్డ్రన్ వెకేషన్, సింపుల్ చిల్డ్రన్ వెకేషన్, ఆక్యుపైయింగ్ చిల్డ్రన్ కాదు. ఇట్స్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ గాడ్ గివింగ్ టు అస్. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ దెమ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ట్రైన్ దెమ్, టీచ్ దెమ్, ట్రస్ట్ మీ, అతను తన లైఫ్లో ఎదిగే కొద్దీ ఎంత మందిని టచ్ చేస్తాడో, ఎంత మందిని మీట్ అవుతారో, వారందరిలో కనీసం కనీసం 30% మెంబర్స్ అన్న దేవుళ్ళకి నడిపిస్తాడు. దిస్ అ బిగ్ జాబ్. సో దట్స్ నేను అందుకే అంటున్నా, దిస్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ VBS. సో కాబట్టి ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ దిస్. మన మధ్యలో, మీ ఇంట్లో కానీ, మీ సంఘంలో కానీ, ఎవ్రీ చర్చ్, ప్రతి చర్చ్లో చిన్నారులు ఉంటారు. డోంట్ సీ దెమ్ యాజ్ జస్ట్ ఎ చైల్డ్, సీ దెమ్ యాజ్ అన్ ఆపర్చునిటీ గాడ్ గివెన్ టు యూ, రెస్పాన్సిబిలిటీ గాడ్ గివెన్ టు యూ. ఒకవేళ ఈ చైల్డ్ మినిస్ట్రీని ఒకవేళ మనం చేయకపోతే, సీరియస్గా తీసుకోకపోతే, ఆ రోజు శిష్యులు చిన్నపిల్లలు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎలా ఆగమంటున్నామో, మనము కూడా ఈరోజు ఇండైరెక్ట్గా VBSని, CBC లేకపోతే చైల్డ్ మినిస్ట్రీని ఓకే తర్వాత చూద్దాం, ఓకే నెక్స్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, లేటర్ ప్రయారిటీ అనుకుంటా మనం పోస్ట్పోన్ చేసుకుంటామేమో. వీఆర్ సిమిలర్ లైక్ డిసైపుల్స్, వీఆర్ నెగ్లెక్టింగ్. సో ఐ హోప్ we take this issue much serious. ఎందుకంటే we know చాలా ప్రోగ్రామ్స్ కూడా మనకి చూస్తుంటాం, చిన్నపిల్లలు చాలా ట్రోమాలో కూడా ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు మన మన మధ్యలోనే ఉంటారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రోమాస్, వాళ్ళు షేర్ చేసుకోలేరు. బట్ ఒక పేరెంట్స్కి షేర్ చేసుకోవడానికి భయపడతారేమో, కానీ ఒక టీచర్కి పక్కా షేర్ చేసుకుంటారు. సో ఒక మంచి టీచర్ ఉంటే దే మే షేర్ దేర్ ట్రోమా, దే మే షేర్ దేర్ పెయిన్, యూ కెన్ గైడ్ దెమ్. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ గాడ్ గివెన్ టు అస్. ఐ హోప్ ఈ యొక్క పరిచర్యని చాలా, నా ఉద్దేశంలో ఇది చాలా గొప్ప పరిచర్య. ఈ పరిచర్యని మనం చాలా సీరియస్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళలాగిన దేవుడు మనకి సాయం చేయను గాక. మరి ఇటు అవకాశం ఇచ్చినందుకు అంకుల్కి, ఆంటీకి, పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రతి టీం మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్.